కాపు పోరాట సమితి అట. తాజాగా విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఆ నేతలు సమావేశమయ్యారట. సమావేశమయ్యి చంద్రబాబు నాయుడు గారి ముందు ఒక అనూహ్యమైన డిమాండ్ ఉంచారు. కూటమి 15 సంవత్సరాలు కలిసి ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉన్నారు కాబట్టి, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి, రాబోయే 3 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. లేదు అంటే 2029 ఎన్నికల్లో కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. ఆ మేరకు తక్షణం ప్రకటన చేయాలి. దీనికోసం ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇస్తూ ఉన్నాం. అప్పటికి గనక స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారట. అంతేకాకుండా 12% కాపు రిజర్వేషన్లు ఇవ్వాలట. బీసీల కోసం కాపులకు కూడా రక్షణ చట్టం తీసుకురావాలట. సో ఈ మేరకు అన్ని కలెక్టరేట్లలో వినతి పత్రాలు ఇస్తారట. భవిష్యత్తులో పవన్ను సీఎం చేయాలనే నినాదంతో కాపు చైతన్య యాత్ర చేపడతారట. ప్రధాని మోదీని కలుస్తారట. ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఆయనేమో అసలు నన్ను కాపు కులానికి పరిమితం చేయకండి, మీరు ఓట్లు వేస్తే ఏంటి లేకుంటే లేదు, నేనేం కుల నాయకుడిని కాదు, కుల భావన దాటుకొని రావాలి అని చెప్పి ఆయనేమో అంటూ ఉంటారు. వీళ్ళేమో కాపు కుల సంఘాలం అని చెప్పి మళ్ళీ ఆయన వీళ్ళని ఓన్ చేసుకోవట్లేదు. వీళ్ళేమో మళ్ళీ పాపం ఆయన్నే ఓన్ చేసుకుంటారు. ఇది ఒకటే కాదు, ఆయనేమో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండాలి, ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం, ఆయన కావాలి, ఆయన గొప్ప మనిషి అని ఆయన అంటూ ఉంటారు. వీళ్ళేమో లేదు ఈయనను ముఖ్యమంత్రి ప్రకటించాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఏందో ఈ గమ్మత్తు, ఈ చిత్ర విచిత్రాలు అర్థమే. అసలు ఆయనే వద్దంటున్నాడబ్బా, మీ కులం వద్దు మీరు వద్దు అంటాడు. ఆయన నాకు సీఎం వద్దు ఏమొద్దు అసలు ఆలోచన కూడా లేదు. ఆయన చంద్రబాబు గారు అంత ఎక్స్పీరియన్స్ మనిషికి మద్దతు ఇవ్వడమే నాకు గొప్పతనం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. పబ్లిక్గానే అంటారు. వీళ్ళేమో లేదు ఆయన సీఎం చేయాలంటారు. 2029లో సీఎం అభ్యర్థిగా ప్రకటించారట, లేదంటే ఇప్పుడే సీఎం చేయాలట. మీరు కాదు, ఒకసారి జనసేన పార్టీ వాళ్ళనో లేకుంటే ఎవరన్నా పెద్దలనో వాళ్ళని డిమాండ్ చేసి చూడమనండి, అప్పుడు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ కథనాలు, డిబేట్లు అప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే 19 ముందు చేశారు కదా, ఇప్పుడు మరోసారి చేస్తారు. క్లారిటీ వస్తుంది మీకు కూడా మరోసారి.